మన ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ప్రభువైన యేసుక్రీస్తు పౌలు వారి సన్నిధికి వచ్చిన మీకందరికీ శుభం కలుగును గాక. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన సర్వోన్నతుడైన మా తండ్రి, మా దేవ, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధికి వచ్చుట, మేమందరము నీ సన్నిధిలో కలుసుకొనుట, ఇది నీ సంకల్పం. నీ సంకల్పానుసారంగా ప్రభువా ఈరోజు నీ సన్నిధికి ఎంతమంది రావాల్సి ఉన్నదో అంతమంది రాగలిగారు. ఇది నీ ఆత్మ ప్రేరణ. నీ చిత్తము లేకుండా మా జీవితంలో, మా మనుగడలో ఒక దినము గడుపుట నైనా అసాధ్యము. అవునైనా ఈ దినము మేము జీవించి ఉన్నాము అంటే ఈ దినం అంతటిలో మా పని బాటలు మేము చేసుకొని నీ సన్నిధికి వచ్చాము అంటే ఇది నీ సంకల్పం, ఇది నీ కృప, నీ దయ. నీ సంకల్పానుసారంగా ప్రభువా వచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, ఘనత పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో చేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామము ద్వారా మనము రక్షణ పొందలేము. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులలో కొంతమంది మొదటిగా పిలువబడిన పేతురు రాస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు రాస్తున్నాడంటే యేసుక్రీస్తు పునరుత్థానుడై, అంటే ఆయన పరిచర్య ఆయన ముగించిన తర్వాత, ఆయన శ్రమలు పొంది చంపబడిన తర్వాత ఆయన 3వ దినమందు తిరిగి లేచిన ద్వారా, ఆ తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఏదైతే ఆయన చెప్పిన పని వారు చేయడానికి వారు ముందుకొచ్చారో అనేక ప్రాంతాలకు ఎదిరిపోయి ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. అనేక చోట్లకి వెళ్ళి ఆయన గురించి ప్రార్థిస్తున్నారు. ఆ సందర్భంలో ఈ అపోస్తలుల కార్యాలు అంటే దేవుని యొక్క శిష్యులైన అపోస్తలులు వాళ్ళు చేసిన కార్యాల గురించి, ఈ అపోస్తలుల కార్యాలన్నీ యేసుని గురించిన సంగతులు, వాళ్ళు చేసిన పరిచర్య అంతటినీ ఈ అపోస్తలుల కార్యాలలో మనం చూస్తాం. ఇందులో భాగంగానే ఈ పేతురు గారు ఆ యొక్క యూదులతో వాదిస్తూ ఉన్నాడు. అయ్యా, రక్షకుడైన క్రీస్తు మీ మధ్యకు మీలో పుట్టి మీ మధ్య ఉన్న ఆయనను, మీకు ఆయన మూలకు తలరాయిగా ఉన్న ఆయనను మీరు పోగొట్టుకున్నారు, విసర్జించుకున్నారు, వద్దనుకున్నారు. ఆయన ఎవరో కాదు. మరి ఏ నామమున రక్షణ లేదు. ఈ నామము వలనే మనం రక్షణ పొందవలసిన వారంగా ఉన్నాం. మనుషులలో ఇవ్వబడిన ఏ నామము ద్వారా, లోకములో దేవుళ్ళు అనబడుతున్న ఏ నామము ద్వారా మనుషులకు రక్షణ లేదయ్యా. ఈ నామము వలననే మనం రక్షణ పొందవలసిన వారంగా ఉన్నామని పేతురు గారు ఆయన వాదిస్తూ ఉన్నాడు యూదులతో. ఈరోజు మనందరితో మాట్లాడుతుంది ఈ వాక్యం. యేసు క్రీస్తు అనే ఈ నామము వలననే మనము రక్షణ పొందాలి. మనుషులలో ఇవ్వబడిన
మనుషులకు పెట్టబడిన నామముల ద్వారా, వారి ఆచారముల ద్వారా, వారి పద్ధతుల ద్వారా ఎవనికి రక్షణ లేదు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటంటే పాపికి విముక్తి, పాపము నుండి విడిపించబడుట, పాపము నుండి విమోచించబడుట, పాపము నుండి రక్షించబడుట, పాపికి మోక్షము, పరలోక రాజ్యము. దీన్నే రక్షణ అంటాం. పాపము నుండి విడిపించబడి పరిశుద్ధుడుగా అవడానికి, విమోచించడానికి మనము ఎన్నుకున్నదే రక్షణ. వారికే పాప విమోచన, నిత్య రాజ్య పరలోక విమోచన, పరలోక రాజ్యం వారికే. పరలోక రాజ్యము ఇద్దరికి దక్కుతుంది. ఎవరికంటే మొదటిగా పరిశుద్ధులకు. ఏ పాపము చేయని వారికి పరలోక రాజ్యము దొరుకుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, ఖురాన్ చెప్తూ ఉంది, భగవద్గీత అనేక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పరిశుద్ధులకే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, నీతి రాజ్యము దొరుకుతుంది, సమాధానకరమైన రాజ్యము దొరుకుతుంది, వారికి నిత్య జీవం దొరుకుతుంది. అది పొందని వారు మరి ఎక్కడికి వెళ్తారు అంటే రెండోది నరకానికి వెళ్తారు అని గ్రంథాలు చెబుతున్నాయి. ఇది పరిశుద్ధులకు దొరికేది. అయితే అన్ని గ్రంథాలు చెబుతున్నాయి, మనుషులలో, మానవులలో, మానవ జన్మ ఎత్తిన ఏ ఒక్కరిలో పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు. అంతో ఇంతో ఉన్న మనము సంపూర్ణులను కాలేకపోతున్నాం. సంపూర్ణులకే పరలోక రాజ్యము, సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వారికే పరలోక రాజ్యము. అయితే మానవులలో, ఎవరిలో, మనుషులలో దేవులను పడుతున్న ఏ నామములో ఏదో ఒక రూపేణ వారిలో పాపము మనకు కనపడుతూ ఉంటుంది. పాపము ఉంది. దాని ద్వారా ఎవరు పరలోక రాజ్యము, ఆ విమోచన, ఆ పాప విమోచన కలిగించు ఆ పరలోక నిత్యరాజ్యానికి వెళ్ళలేరు. ఎవరు వెళ్ళలేకపోతున్నారు, వెళ్ళలేకపోయారు కూడా. అందుకనే పౌలు అన్నాడు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమ అనేటువంటి పరలోక రాజ్యం పొందలేకపోయారు అన్న, పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు. స్త్రీ పురుషుడు, యవనస్తుడు, చిన్నలు పెద్దలు, కులం మతం అని ఏ భేదమును లేకుండా అందరిలో పాపము ఏలుతూ ఉంది. పాపం ద్వారా తుచితం మరణం సంభవిస్తుంది. శారీరక మరణమే కాదు కానీ ఆత్మ సంబంధమైన నరకానికి వెళ్ళి ఆ యుగ యుగములు కాలగలిగే, ప్రాణం పోక, బ్రతకక, పురుగు చావక, నిత్యరాజ్యం పొందలేక మన మనుషుల యొక్క ఆత్మ నరకానికి వెళ్ళి నరకయాతన పడుతూ ఉంది. ఏ భేదము లేదు. అయితే దీని నుండి విడిపించు ఒక పరిశుద్ధుడు రావాలి. ఎవరో ఒకరు దేవుని దగ్గర విజ్ఞాపన చేయువాడు కావాలి. వారి గురించి, వారి పాపముల గురించి భరించేవాడు, వాటిని మోయువాడు, వారికి పాప విమోచన కలిగించువాడు, వాళ్ళ మార్గం చూపెట్టువాడు, క్షమించువాడు కావాలి. పాపం లేని పరిశుద్ధుడు కావాలి. ఇది రెండవది. ఆ పాపం లేని పరిశుద్ధుడు వారి కొరకు వెల చెల్లిస్తే, వాళ్ళ కొరకు పూటాబడితే, వాళ్ళు క్షమించి తనతో పాటు తన నామం ద్వారా తీసుకెళ్ళడానికి ఒక మనుషుడు కావాలి. దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, ఒక మనుషుడుగా పుట్టాలి. మనుషుడుగా దప్పిక, ఆకలి, నొప్పి, మనుషుల్లో ఎన్ని
ఉన్నాయో వాటి అన్నిటిని పొంది వాటిని చేయకుండా పరిశుద్ధుడుగా జీవించే వ్యక్తి కావాలి. గనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అటు రక్షణ ఇవ్వడానికి మనుషులకు. అందుకని యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు గాబ్రియేలు దూత అంటూ ఉంది లూకా సువార్త 2:8 ఇదిగో ఆ గొల్లలతో చెబుతూ ఉంది ఆ గాబ్రియేలు దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపుల కొరకు, పాపుల కొరకు, దేశించబడిన వారి కొరకు, ఆదరణ లేని వారి కొరకు, శ్రమ పొందుతున్న వారి కొరకు, పాపమును విడిపించి రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన. కనుకనే లూకా సువార్త 19:8 రాయబడి ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నశించిపోతున్న మానవాళి, నరకానికి వెళ్ళనై ఉన్న పాపులకు రక్షకుడుగా రక్షణ ఇవ్వడానికి, పాప విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడం జరిగింది. గాబ్రియేలు దూత అంటూ ఉంది, ప్రజలందరికీ కలగబోవు ఇది మహా సంతోషించవలసిన విషయం. ఇది ఎందుకు సంతోషించాలి తెలుసా? నరకానికి వెళ్ళవలసిన నిన్ను పాపము నుండి విడిపించబడలేక ఈ లోకములో అన్ని సంపాదించుకొని, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం నరకానికి వెళ్ళేటట్టుగా జీవించిన నీ జీవితాన్ని నిత్య రాజ్యానికి నడిపించగలిగిన ఒక మహోన్నతుడైన దేవుని కుమారుడు ఈ లోకములో మనుషుడుగా పుట్టాడు. సంతోషించండి. ఇది ప్రజలందరికీ, క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది సువర్తమానం, మంచి వార్త. ఇది దావీదు పట్టణమందు నేడు ఇప్పుడే రక్షకుడు పుట్టాడు, మీరు వెళ్ళి దర్శించాలని గొల్లలకు ఆ రోజు ప్రకటించబడింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. ఆ మాట అంటున్నాడు పేతురు. ఇది ఈ నామం ద్వారా తప్ప మరి ఏ నామం ద్వారా రక్షణ, మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం ద్వారా రక్షణ. ఎందుకో తెలుసా? అందరిలో పాపం ఉంది. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, భూదానం చేసినా, అన్నదానం చేసినా, ఏ దానం చేసినా మనుషుల్లో పాపం ఉంది, స్వార్థం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది. ఏ భేదము లేదు. అందరిలో ఏదో ఒక లోపం ఉంది. దేవుళ్ళు అనబడుతున్న వారిలో కూడా ఉంది, ఋషుల్లో ఉంది, మునుల్లో ఉంది, కన్యకలలో ఉంది. ఏ భేదమును లేదు. గనుకనే యేసుక్రీస్తు వారు అటు రక్షణ ఇవ్వడానికి రక్షకుడుగా ఈ లోకానికి పుట్టాడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ కపటము లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ అధ్యాయం 46వ వచనంలో యేసుక్రీస్తు అన్నారు, వినండి బాగా సువార్త వినండి. ఇది మీ కొరకు, మన కొరకే రాయబడింది దేవుని వాక్యము. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి ఆ మాట వల్ల మనకు కలుగుతుంది. వినాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో యేసుక్రీస్తు అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఏ దేవుడైనా అనగలిగాడా? ఏ మనుషుడైనా అనగలిగాడా భూమిపైన? ఇక నువ్వు అనగలవా? ఇక నేను అనగలనా? భూమిపైన ఏ మనుషుడైనా అనగలడా? యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఛాలెంజ్ చేశాడు లోకానికి. ఆయనలో పరిశుద్ధుడు ఆయన. ఆ నామము ద్వారా తప్ప ఏ నామము ద్వారా రక్షణ లేదు, మనకు విమోచన లేదు, పాప విమోచన దొరకదు. ఆయన పాదాల దగ్గరికి రావాల్సిందే. ప్రతి నేత్రము
ఆయన చూడవలసిందే, ప్రతి మోకాళ్ళు ఆయన నామమును వంగవలసిందే, ప్రతి నాలుక ఆయన స్తుతించవలసిందే. ఆ రోజు పొడిచిన వారు చూస్తారు, ఆయన చంపిన వారు, ఉమ్మివేసిన వారు, యూదులు అందరూ ఆ రోజు చూసి రొమ్ము కొట్టుకుంటారు. యేసు క్రీస్తు రాబోతున్నాడు, ఆయన దేవుడు కాదని ప్రచారం చేసి ఆయన దూషించేవాడు, హేళన చేసేవాళ్ళు, ఎక్కిరించేవాడు, మూడు మేకుల మధ్య కొట్టబడి కొనలేని వాడు ఇతరులకు ఏ విధంగా రక్షణ ఇవ్వగలడు అని ఎక్కిరించిన వారు సైతము ఆయన చూసి రొమ్ము కొట్టుకునే దినం రాబోతుంది. యేసుక్రీస్తు వారు ఆ రోజు అందరికీ రక్షణ ఇవ్వడానికి మరొకసారి ఆయన ప్రత్యక్షత కాబోతున్న రెండో పర్యాయం. హల్లెలూయా. ఏ నామం ద్వారా రక్షణ లేదు. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా? మరి ఎందుకు ఆయన చంపబడ్డాడు? ఎందుకు ఆయన పైన పాపము మోపబడింది? ఎందుకు యూదులు ఆయన్ని సిలువేశారు? ఎందుకైనా పాపి అన్నాడు? కారణం ఏంటి ప్రియులరా? అది దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం. రక్షణ భూమి పైన ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఆయన తీర్పులోకి రాబడ్డాడు. యూదులు ఆయన బంధించారు, ఆ మతాచారాలను ఆయన దెబ్బతీస్తున్నాడు, మా యొక్క ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, పాపులతో తిరుగుతున్నాడు, పాపులను ప్రేమిస్తున్నాడు, పాపులతో కలిసి తింటున్నాడు. నేను ప్రత్యేకించబడిన జనాంగం, యూదులము, పరిశుద్ధులము అని చెప్పి యేసుక్రీస్తుని తిరుగులోకి తీసుకొని వచ్చారు. గవర్నర్ పిలాతు దగ్గర నిలబెడితే రోమా ప్రభుత్వం కింద యూదులు ఉన్నారు, రోమా పరిపాలన కింద ఆ తీర్పు తీర్చడానికి రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గర తీసుకెళ్తే అక్కడ యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో పిలాతు దగ్గర నిలబడ్డాడు యేసుక్రీస్తు గాయాల చేత. పిలాతు దగ్గర నిలబడ్డాడు యేసుక్రీస్తు గాయాల చేత. కొరడాలతో కొట్టబడ్డాడు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. మామూలు కొరడా దెబ్బలు కాదు, అది నువ్వు సినిమాలో చూసే కొరడా దెబ్బలు కాదు, అవి మామూలు కొరడా దెబ్బలు కాదు. ఆ కొరడాకు ఎముకలతో అమర్చబడిన ముళ్ళులు ఉన్నాయి, సీసపు గుళ్ళు ఉన్నాయి. ఒక్క ఏటు తట్టుకోలేని శరీరం లోకంలో అందరి శరీరాలు. అటువంటి భయంకరమైన ఆ నొప్పికి ఆయన తట్టుకోగలిగాడు. ఆయన దేవుడు కుమారుడే కావచ్చు, సంపూర్ణుడుగా మనుషుడుగా మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. మనలాగా శరీరం దాల్చుకొని, మనలాగా నొప్పి ఉంది, మనలాగా ఆకలి ఉంది, దప్పిక ఉంది. అందుకని శిలువలో నేను తప్పికొనుచున్నాను అన్నాడు. మనలాంటి వాడే ఎంత వేదన పొందాడు. ఎవరి కోసం? నీ కోసం కదా. నువ్వు ఆయన గురించి వింటున్నప్పుడు నీ కన్నంలో నీళ్లు రాలేదా? నీ హృదయం బద్దలు కాలేదా? పశ్చాత్తాపం కలగలేదా? నేను పాపిని ఒప్పుకున్నావా? దేవుని సన్నిధిలో నీ పాపం ఒప్పుకున్నావా? విడిచిపెట్టున్నాను అనే ఒక నిర్ణయం తీసుకున్నావా? మరి పాపాలు చేస్తూ ఆయన మరొకసారి శిలువకు అప్పచెప్తున్నావా? నిందిస్తున్నావా క్రైస్తవులను? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోతా ఉన్నావా? నిన్ను ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. నీ పాపాలు క్షమించాడు ఆయన. ఆ గవర్నర్ అయిన పిలాతు యొద్దకు తీసుకొని వచ్చి యూదులు నిలవబెట్టారు, కొరడాలతో కొట్టారు. అప్పటికి రాత్రంతా ఆయన ముఖం పైన ఉమ్మి వేశారు. ఆయన ఎన్నుకలన్నీ పెరుగుతూ ఉన్నారు, పిడిగుద్దులు గుద్దారు, ఎంతో బాధ పెట్టిన ఆయన నోరు మీద పలేదు. కారణం ఎందుకు? నీకోసం కాదా? పిలాతు అంటాడు, అయ్యా నువ్వు నోరు మెదుపు, నువ్వు మాట్లాడు, నేను ఇడిపించడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు తెలుసా, పైనుండి వచ్చితే తప్ప నీకు నా పైన ఎటువంటి అధికారం లేదన్నాడు. హల్లెలూయా. పైనుండి ఇవ్వబడాలి, పైనుండి వచ్చింది నాకు, నేను దానికి పూనుకున్నాను. ప్రాణం పెట్టడానికి, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నీకు నా పైన ఎటువంటి అధికారం లేదంటే పిలాతు విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గవర్నర్ అయిన పిలాతు, క్రూరుడైన పిలాతు, ప్రాణం అంటే లెక్కలేని పిలాతు, మనుషులను చంపే విషయంలో నీళ్లు దాగినట్లే పిలాతు. అటువంటి పిలాతు ఏమన్నాడు తెలుసా?
19వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో ఏమన్నాడు తెలుసా? మీరు ఈయన సిలువ వేయమని కేకలేస్తున్నారు కానీ, ఈయన చంపమంటున్నారు కానీ, అయితే ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదబ్బా. ఈయనలో నాకు ఎటువంటి దోషము కనిపించలేదు, ఎటువంటి పాపం కనిపించలేదు. ఎంతో మంది విచారించినప్పుడు, ఎంతో మంది తీర్పులోకి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ పాపము, వాళ్ళ దోషము నా ఎదురుగా పెట్టినప్పుడు, వాటిని నేను ఎంక్వైరీ చేసినప్పుడు అన్ని నిజాలే తెలిసిపోయాయి. కానీ ఎన్ని ఎంక్వైరీలు వేసినా, ఎన్ని పరిశోధించినా, ఎంతమందిని విచారించినా ఆయనలో ఏ కోశాన పాపం లేదు అన్నప్పుడు, లేదు ఆయన సిలువ వేయాల్సిందే అంటే గవర్నర్ అంటాడు, ఇదిగో ఈ పస్కా పండుగ దినమందు నేను ఒకరిని విడిపించడానికి నాకు అధికారం ఉంది, ఒకరిని విడుదల చేయడానికి, ఒక ఖైదీని విడుదల చేయడానికి అధికారం ఉంది. కాబట్టి నేను ఇదిగో ఈ యేసుని ఈ యేసుని విడుదల చేస్తున్నాను కొరడాలతో కొట్టి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు ఒకవేళ ఆ విధంగా నీ యొక్క పద్ధతిని బట్టి నువ్వు విడిచిపెట్టాలనుకుంటే, ఒక ఖైదీని విడిచిపెట్టాలనుకుంటే పండుగ దినమందు ఆ పద్ధతి నీకుంటే, ఆ అధికారం నీకుంటే మాకు బరబ్బాను విడుదల చేయమన్నారు. బందిపోటు బరబ్బాను విడుదల చేయమన్నారు. యేసుక్రీస్తుని అంటాడు ఆయన పిలాతు, అయ్యా నువ్వు మాట్లాడు అంటే ఆయన మౌనంగా గొర్రె కసాయి వారి యొద్ద ఏ విధంగా మౌనంగా ఉందో ఆ విధంగా మౌనం. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు కాదా? మన కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకే ఆయన మౌనంగా ఉన్నాడు. మనకు రక్షణ ఇవ్వడానికి, మనకు మార్గము, తండ్రి దగ్గరికి మార్గము చూపెట్టడానికి, మనం సిలువలో క్షమించడానికి ఓడ్చుకున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరువరు కనుక వీళ్ళకి క్షమించన్నాడు. శత్రువును, పాపులను, దూషకులను, హింసించిన వారిని సర్వలోకమానవాళికి రక్షణ ఇచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, తోమా అంటాడు, ప్రభువా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నావు అంటున్నావు, నువ్వు పోతున్నాను అంటున్నావు, అక్కడికి మేము వెళ్ళడానికి మార్గం ఎక్కడ, ఏ విధంగా మేము రావాలి నువ్వు వెళ్ళిన తర్వాత అంటే, తోమా ఇన్ని నాళ్ళు నువ్వు ఉంటూ నాతో కలిసి తిరుగుతూ నాతో కలిసి తింటూ నన్ను ఇంకా నువ్వు గుర్తించలేదా? తండ్రిని చూసిన వాడు నన్ను చూసినట్టు కాదా? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గం నేను కాదా? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారాను తప్ప తండ్రి యొద్దకు ఆ మార్గం ఏది లేదు. ఆయన నామం ద్వారానే మార్గం ఏర్పడింది. మనకు సర్వలోక మానవాళికి మార్గం ఏర్పడింది. ఎవరైతే పశ్చాత్తాప హృదయముతో ఆయన వైపు చూస్తారో వారికి ఆ గొప్ప రక్షణ కలుగుతుంది. నువ్వు ఎటువంటి పాపమైనా, ఎటువంటి దోషివైనా యేసుక్రీస్తు నామమందు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడి పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధిలో, ప్రభువా నా పాపాలు క్షమించుము, నా పాపాలు క్షమించయ్యా యేసయ్యా, నీ ద్వారానే నాకు నిత్య జీవాన్ని, రక్షణ దయచేయి, విమోచన దయచేయి, పాప విమోచన దయచేయి, నిత్యరాజ్యము దయచేయి, నాకు సమాధానం దయచేయి, నాకు నెమ్మది దయచేయి, నాకు ఆరోగ్యము దయచేయి అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే తప్పకుండా ఆయన ఇచ్చుటకు శక్తివంతుడు. అందుకని యెషయా అంటాడు, యెషయా గ్రంథంలో యెషయా అంటాడు 45వ అధ్యాయం 22వ వచనం, బూదిగంత నివాసులారా. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా. దేవుడును నేనే. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమిపై ఉన్న మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. బూదిగంత నివాసులారా, యెషయా ప్రవక్త అంటున్నాడు, బూదిగంత నివాసులారా ఇదిగో నా వైపు చూసి రక్షణ పొందండి, రక్షణ పొందండి, పాప విమోచన పొందండి, నిత్యరాజ్యం పొందండి. నా వైపు చూసి నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఆ మాట అంటున్నాడు పేతురు. మరి ఏ నామమున రక్షణ లేదు. ఈ నామము వల్లనే మనం రక్షణ పొందవలసిన వారంగా ఉన్నాం, దేవుని రాజ్యాన్ని పొందవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ప్రియులరా,
వాక్యం వింటున్నారు. ఈ నామం ద్వారా మనకు రక్షణ కాబట్టి ఈ నామం ద్వారా పాపములు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకున్న వానికి రక్షణ. ఈ నామం ద్వారా బాప్తిసము, నీటి బాప్తిసం, యేసుక్రీస్తు నామం ద్వారా నీటి బాప్తిసం పొందిన వానికి రక్షణ. ఈ నామం ద్వారా ప్రార్థించు వానికి రక్షణ. ఈ నామం ద్వారా నిరీక్షణ కలిగి ఆయన రాకను ఎదురు చూసే వారికి రక్షణ. వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఏంది? ఈ నామం ద్వారా మన పాపము ఒప్పుకోవాలి, వారికి రక్షణ. ఈ నామం ద్వారా నీటి బాప్తిసం పొందాలి, యేసునామం ద్వారా వారికి రక్షణ. ఈ నామం ద్వారా ప్రార్థించాలి, యేసునామం ద్వారా ప్రార్థించిన వారికి రక్షణ. ఈ నామం ద్వారా నిరీక్షణ కలిగి ఎదురు చూచు వారికి రక్షణ. నా ఐదవదిగా అంతం వరకు సహించిన వానికి రక్షణ. కొంతమంది పాపం ఒప్పుకుంటారు, విడిచిపెట్టరు. కొంతమంది ప్రార్థన చేయరు. కొంతమంది బాప్తిసం పొందరు. కొంతమంది నిరీక్షణ కలిగి ఉండరు, ఓర్చుకోలేరు. కొంతమంది అంతం వరకు సహించలేరు. ఈ రక్షణ పొందిన వారందరూ కూడా ఈ 5 పాటించాలి. ఒకటి, పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. రెండవదిగా ప్రార్థించాలి. మూడవదిగా బాప్తిసం పొందాలి. నాలుగవదిగా నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఐదవదిగా అంతం వరకు సహించాలి. వీటన్నిటిని గురించి ఈ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అది గొప్ప రక్షణ. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన గొప్ప రక్షణ. అట్టి గొప్ప రక్షణ మనకు ఉచితముగా దొరుకుతుంది. హల్లెలూయా! ఉచితముగా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఎంతో పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు. దిగువకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇంత కృప, దేవుని కృప, దేవుని యొక్క దయ అనే సంకల్పం నీ దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చిన ఆయన వాక్యము అంగీకరించి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకొని పశ్చాత్తాపంతో, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించు, నా పాపంలో ఒప్పుకుంటున్నాను, నిజమే నేను పాపినని ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు అని ప్రార్థించువారు, వారి పాపను విడిచిపెట్టు వారికి ఆ గొప్ప రక్షణ దొరుకుతుంది. ఈ సాయంకాల సమయంలో ఇప్పుడే ఆయన రక్షణ దొరుకుతుంది. ప్రభువా నీ నామమందు నేను ప్రార్థిస్తున్నానయ్యా, నీ నామమందు నేను అడుగుతున్నానయ్యా, నాకు రక్షణ దయచేయని ప్రార్థించు వారికి రక్షణ. అయ్యా నీ నామం ద్వారా నేను బాప్తిసం పొందుతానయ్యా, అయ్యా నీ నామం ద్వారా నేను బాప్తిసం పొందుతానయ్యా అన్న వారికి రక్షణ. నీ నామం ద్వారా నిరీక్షణ కలిగి నీ రాకడ కొరకు నేను ఓర్పుతో సహనంతో నిరీక్షణ కలిగి ఉంటానయ్యా, నిరీక్షణ కలిగి ఉంటానయ్యా అన్న వారికి రక్షణ. అంతం వరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మరణం వరకు సహించిన వారికి రక్షణ. అటు నిర్ణయాలు తీసుకొని, ఏది లోపంగా ఉన్నా ఆలస్యం చేయకుండా అటువంటి నిర్ణయం తీసుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వడానికి ఆ భూమిపైన యేసుక్రీస్తు అనే ఉచితమైన రక్షణ పొంది దీవించబడి ఆశీర్వదించబడి వెళ్తున్న తన పిల్లలందరికీ అటువంటి రక్షణ కలుగునుగాక. కృపగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఇదిగోనైనా మరొక పర్యాయము ఈ గొప్ప రక్షణను గురించి మాతో చక్కగా మీరు మాట్లాడారు. ఆ రక్షణ యేసుక్రీస్తు. అవును, గాబ్రియల్ దూత అంటూ ఉంది, ఇదిగో యేసు అనే మీరు పేరు పెట్టేదరు, యేసు అనగా రక్షకుడు, ఆయన ఈ లోకానికి పంపబోవు దేవుని కుమారుడు, ఇదిగో అని మరి మరియతో చెప్పిన విధంగా యేసు అనే ఆ రక్షణను మేము ఉచితముగా పొందడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకు అటువంటి రక్షణ దయచేయమని, కష్టాల్లో వచ్చిన వారిని, అనారోగ్యంలో వచ్చిన వారిని, చింతలతో, బాధలతో, అప్పులతో, శ్రమలతో, నిందలతో, అవమానాలతో, కుటుంబంలో సమాధానం లేని విధంగా వచ్చిన వారందరికీ, ఇక్కడ చేరిన మాకందరికీ అటువంటి రక్షణ ఉచితముగా అనుగ్రహించిన ఆ ప్రభువుని కొనియాడుతూ ప్రార్థిస్తూ వచ్చిన వారందరినీ, సంఘం అంతటిని పేరు పేరున దీవించి బలపరచమని, యేసుక్రీస్తు అనే రక్షణ నామం బిడ్డలందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామం ఉంది మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.